శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 13 చాప్టర్. ఇక్కడ శివ పూజ యొక్క విధి విధానాల వర్ణన చెప్పబడింది. సర్వోత్తమమైనది ఎలా చేయాలి అని. బ్రహ్మ ఉవాచ అతః పరమం ప్రవక్ష్యామి పూజా విధిమనుత్తమం శ్రూయతాం ఋషయో దేవాః సర్వకామ సుఖావహం. బ్రహ్మ మళ్ళీ ఇప్పుడు నేను అంటే అన్నిటిలోకి కూడా ఉత్తమమైన ఆ పూజా విధి విధానాన్ని చెప్తాను. దేని ద్వారా అయితే సకల సమస్తము అంటే ఇది అది అని కాకుండా అన్ని అభిష్టాలు, పైగా ఇవన్నీ కూడా సుఖాలు, పైగా సులభంగా ఇవ్వగలిగినది. దేవతలు, ఋషులు, ఇంకా మీరందరూ కూడా దీన్ని ధ్యానంగా అంటే దీన్ని ధ్యేయంగా చేసుకుని వినండి. ఎందుకు ఆచరించాలి కాబట్టి. సకల అభిష్టాలు నెరవేర్చేది, సకల సుఖ సంతోషాలు కలిగించేది. అందుకుని మునులారా, మహర్షులారా, దీన్ని చాలా శ్రద్ధగా వినండి అని బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. బ్రాహ్మే ముహూర్తే చోక్తాయ సంస్మరేత్ సాంభకం శివం కుర్యాత్ తత్ ప్రార్థనాం భక్త్యా సాంజలిర్నతమస్తకం. ఉపాసకుడు ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నాడో ఏం చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ సమయంలో లెగాలి. ఈ బ్రాహ్మీ ముహూర్తం అన్నది ఎప్పుడు అంటే రోజు మారుతుందా అంటే మనకి సూర్యోదయానికి ముందు ఒక 90 నిమిషాల ముందు అంటారు. మరి సూర్యోదయం రోజు ఒకే సమయానికి అవుతుందో అవ్వదు. అందుకే నేను చెప్తాను 3:30 నుంచి 4 లోపల అని. ఆ సమయంలో లెగాలి. సూర్యోదయం ఎప్పుడైపోయినా సరే, ఎందుకంటే మనకి అయితే మహా అంటే 5ంటికి అవుతుంది, 5:15కి, కొన్ని రోజుల్లో 5:15కి అలా అయిపోతుంది సూర్యోదయం. అందుకే 3:30 అని చెప్తాను. ఇలా ఉపాసకుడు ఆ ముహూర్తంలో లేచి జగదంబ సహితంగా అంటే ఈ పార్వతీదేవి సహితంగా ఆ పరమేశ్వరుని స్మరించాలి. అంటే నిద్ర మెలుకోగానే, అందుకే మనకి కరాగ్రే వసతే అన్నట్టుగా ఈ శ్లోకాలన్నీ కూడా ఎందుకు చదువుతున్నాం అంటే, నాకు మెలకు వచ్చిందంటే నేను ఇంకా జీవించున్నాను. ఈ రాత్రి గడిచిపోతే నేను వెళ్ళిపోవచ్చు కదా. నిద్రలో చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు నన్ను సరిదిద్దుకోవటానికి, నా ఈ జన్మని సార్థకం చేసుకోవటానికని ముందుగా నేను స్మరించాల్సింది ఏంటి అంటే ఆ పరమాత్మని. నా ఈ జన్మకి కారణము, నా ఈ ఇంకొక రోజు నాకు ఇచ్చిన కారణంగా పరమాత్మను స్మరించుకోవాలి పార్వతి సహితంగా. అందుకే ఆ చేతులు జోడించి మళ్ళీ ఆ మస్తకాన్ని కూడా ఆయన ముందు భక్తిపూర్వకంగా వంచి ఆయనకి ప్రార్థన చెయ్యాలి. ఏమని? ఉత్తిష్ట ఉత్తిష్ట దేవేశ ఉత్తిష్ట హృదయేశయ ఉత్తిష్ట్వా త్వాముమా స్వామిన్ బ్రహ్మాండే మంగళం కురు. అంటే ఓ దేవదేవాశ అంటే ఇక్కడ దేవదేవేశ లెగు లెగు అని భక్తిపూర్వకంగా ఆయన్ని ప్రార్థించటం ఏంటి? ఉత్తిష్ట ఉత్తిష్ట అని అంటే ఆయన్ని లెగమని చెప్పటండి. ఆయన పడుకుంటున్నాడా? ఆయనకు పడుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చెప్పింది ఏంటి అంటే లెగమని చెప్పేది ఎవరికి చెప్తున్నావు? నీ లోపల ఏదైతే అంతరంగికంగా ఆత్మరూపంలో ఉన్న ఆ పరమాత్మ ఎప్పుడూ మెలకుగానే ఉన్నాడు, జ్ఞానచక్షుతోనే ఉన్నాడు. అజ్ఞానం అన్నది దానికి లేదు. కాకపోతే అది ఉన్నదన్న ఎరుక నాకు లేకుండా పోయిన కారణంగా నీ యొక్క నా సంపర్కం నీలో ఉంది కాబట్టి నేను జీవించున్నాను, లెగగలిగాను. అంటే లెగుస్తున్నావు భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు లెగాలి. అందుకే నా హృదయంలో నిద్రిస్తున్నా అంటే పరమాత్మ ఏం నిద్రపోట్ల. అజ్ఞానం అన్న అంధకారంలో పడుకుంది నేను, అజ్ఞానం అన్న అంధకారంలో ఉండి ఇవన్నీ కూడా విస్మరిస్తుంది నేను. అందుకని నా హృదయంలో ఉన్నది నువ్వన్నది జ్ఞానాన్ని నేను తెలుసుకునేలాగా, ఈ పొరలన్నీ తొలగిపోయేలాగా ఓ ఉమాకాంత, ఈ బ్రహ్మాండానికి సకలానికి మంగళాలు చేకూర్చే ఓ పరమేశ్వర, నువ్వు ఇక్కడ ఉన్నావు. అందుకే నేను లెగగలిగాను. భౌతికంగా నా శరీరం లెగుస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది. ఇవన్నీ క్రతువులు చేస్తున్నానంటే అర్థం ఏంటి? నా హృదయ మందిరంలో ఉన్నావు నువ్వు. అందుకుని అంటే నీ కృప నా మీద ప్రసరింపచెయ్యి. నేను ఇంకా ఈ అజ్ఞానంలోనే ఉన్నాను, అది నాకు తొలగేలాగా మళ్ళీ నీ అనుగ్రహం ఉంటే కానీ అది సాధ్యం కాదు అన్న భావనలో జానామి ధర్మ నాచామే ప్రవృత్తిర్ జానామ్య ధర్మ నచమే నివృత్తి త్వయా మహాదేవా హృది స్థితితేన యత నియుక్తో
తతోస్మి తథా కరోమి. అందుకే నాకు ధర్మం తెలీదు, ఏ వృత్తిలో ఉండాలో నాకు తెలీదు, ఏం కర్తవ్యాలు చెయ్యాలో నాకు తెలీదు, ఏది చెయ్యకూడదో తెలీదు, ధర్మానికి అధర్మానికి విచక్షణ తెలీదు. అయితే ఇక్కడ నాకు మళ్ళీ ధర్మానికి దూరం కాకుండా అధర్మానికి దూరంగా ఉండేలాగా, ఎందుకంటే నాకు ఆ వ్యత్యాసం తెలీదు, అందుకని ఆ ఎరుకను ఇవ్వాలి, ఆ అజ్ఞానాన్ని నువ్వు తొలగిస్తేనే కదా నాకు ధర్మానికి అధర్మానికి తేడా తెలిసేది. అందుకే మహాదేవ, నా హృదయంలో స్థితమై ఉండి నువ్వు ధర్మ అధర్మానికి విచక్షణ తెలిసేలాగా జ్ఞానాన్ని ఇవ్వు. నీ ప్రేరణ వల్లే అది నాకు సాధ్యమవుతుంది, లేకపోతే నేను ఇలానే ఉండిపోతాను. అందుకని మహాదేవ, నా హృదయంలో స్థితమై ఉన్న నువ్వు నీ ప్రేరణ నాకు దయచేసి ప్రసారింపచేయి. ఎందుకు ఈ అన్న విచక్షణ నాకు కలిగేలాగా. ఇత్యుక్త్వా వచనం భక్త్యా స్మృత్వా చ గురుపాదకే బహిర్గచ్చే దక్షిణాంశం ఇత్యాగార్త మూల మలముత్రయోహ. భక్తిపూర్వకంగా ఈ విధంగా ఆ పరమాత్మను ఒక్కసారి స్మరించుకున్న తర్వాత గురుదేవుడు యొక్క చరణపాదాన్ని కూడా స్మరించుకుని, పైగా మనకి అప్పట్లో ఈ వ్యవస్థ అన్నది మనకి ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి బాత్రూమ్లు అన్న అట్లాంటి మనకి సౌకర్యాలు లేవు కాబట్టి అక్కడ దక్షిణ దిశగా వెళ్ళిపోయి అవన్నీ చేసుకుని కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని దేహశుద్ధిం తతః కృత్వా సా మృజ్జల విశోధనేహ హస్తో పాదౌ చ ప్రక్షాళ్య దంతధానవమాచరేత్. ఈ నిత్యకృత్యాలన్నీ చేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు అన్నీ శుద్ధి చేసుకుని, అంటే బాహ్యానికి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, అంతరంగికంగా శరీరాన్ని మాలిన్యాల రహితంగా ఉంచుకుని ఈ శుద్ధి చేసుకోవడానికి మళ్ళీ చేతులు కాళ్ళు అన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత పళ్ళు తోముకోవాలి. దివానాతే త్వనుదితే కృత్వా వై దంతధావనం ముఖం షోడశావారం తు ప్రక్షాళయం జలిభిస్తత. సూర్యోదయం అప్పుడు ఈ దంతధావనాలు అన్నీ చేసుకున్న మళ్ళీ 16 రకాలుగా అక్కడ మళ్ళీ, అంటే ప్రతి దానికి కూడా సూర్యోదయానికి ముందే దంతధావనం చేసుకోవటం, మళ్ళీ నోటిని 10 సార్లు కుక్కలించుకుని వదలాలి. అలాగే ఇలా మొత్తానికి 16 సార్లు, అంటే ఎక్కడా కూడా ఏది మాలిన్యం అన్నది లేకుండా 16 సార్లు ఆ నీటితో ఈ నేను దంతధావనం చేసుకున్నాక శుభ్రంగా మళ్ళీ కుక్కలించి ఊసేస్తూ ఉన్నాను ప్రయత్నపూర్వకంగా. షష్ట్యాధ్యామాశ్చాతితయో నవ్యా కర్కధిని తథా వచ్యాః సురర్షయో యత్నాద్భక్తేన రథధావనే. అయితే ఈ దంతదానం చేసుకోవటానికి కూడా ఇప్పుడులాగా బ్రష్లు పేస్టులు ఇన్ని రకాలుగా కాకుండా చెట్టు ఒక కొమ్మని వినియోగించేవారు. పైగా ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ఒక్కొక్క వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఇంతింత అంగుళాలది వాడాలి అన్నట్టుగా కొన్ని మనకి చెప్పారు, నియమాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా దానికి వినియోగించేటప్పుడు ఋషులారా, షష్ఠి రోజు కానీ ప్రతిపద రోజు కానీ అమావాస్య రోజు కానీ నవమి తిథుల్లో ముఖ్యంగా ఈ తిథుల్లో పైగా ఆదివారంలో కూడా ఆ భక్తుడు అన్నవాడు దంతధావనానికి, అంటే కొన్ని ఏవైతే మనం వినియోగిస్తామో వాటిని వినియోగించకూడదు, ఆ రోజు ఆ ప్రయత్నం చేయాలి, వాటిని ముట్టుకోకుండా శాఖలు తెంపటాలు అట్లాంటివి చెయ్యకూడదు. యథావకాశం సుస్నాయ నాధ్యాదిశ్యవతమాగుహి దేశకాల విరుద్ధం చ స్నానం కార్యం నరేణ చ. అలాగే ముఖ్యమైనది అనుసరించాల్సింది ఏంటి అంటే సమయానుకూలంగా నదులు మొదలైన జలాశయాలలో ఇంట్లో కూడా చక్కగా ముహూర్తంలో లేచి స్నానం చేయటం ఇవన్నీ చేయాలి. అయితే సమయానుకూలంగా ఎందుకు స్నానం చేయమని చెప్తున్నారు అంటే ఇప్పుడు దేశకాలాల్ని అనుసరించి, ఇప్పుడు మనకి దగ్గరలో నది ఉంది, నదికి వెళ్ళాలి, లేదా బావులు ఉన్నాయి ఆ నీటితో చేయాలి, లేదా అవన్నీ లేకపోతే ఇంట్లో అన్న చెయ్యొచ్చు, తప్పు లేదు. కాకపోతే దేశకాలానికి విరుద్ధంగా స్నానం చేయకూడదంటే అర్థం ఏమిటి అంటే ఇది చలికాలం, వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అన్నట్టుగా చెయ్యకూడదు. అంటే చలికాలంలో చల్లనీళ్ళతోనే చేయాలి, ఎండాకాలంలో వేడి నీళ్ళు వస్తే ఆ వేడి నీళ్ళతోనే కాలానికి అనుగుణంగా నువ్వు నడుచుకోవాలి తప్పితే ఆ వ్యతిరేకంగా ఈ శరీరానికి నువ్వు మళ్ళీ దీనికి చల్లగాలి అయితే కష్టం అందుకని వేడి నీళ్ళు పోస్తాను, దీనికి వేడి అయితే కష్టం చల్లనీళ్ళు పోస్తానని చెయ్యకూడదు. అందుకే దాన్ని అనుసరించి చెయ్యాలి స్నానము. దేశకాలాలకి ఆ ఏదైతే వాతావరణం ఉందో దానికి విరుద్ధంగా అందుకు స్నానం చెయ్యొద్దు అని చెప్పారు.
रविर्दिने तथा श्राद्धे सङ्क्रान्तौ ग्रहणे तथा महादाने तथा తీర్థే ఆయుపవాసదిని తథ. అలాగే ఆదివారము అంటే కొన్ని కొన్ని రోజుల్లో కూడా విశేషంగా స్నానం చేయమని చెప్పారు. ఆ స్నానం మళ్ళీ కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. స్నానం చేయొద్దని చెప్పట్లే. ఆ స్నానం చేసే విధానాల్లో కూడా కొన్ని రోజుల్లో ముఖ్యంగా ఏం చెయ్యాలి అంటే ఆదివారము, అలాగే శ్రాద్ధ దినాలు ఏవైతే పెడతామో సంక్రాంతి అంటే సంక్రమణం జరిగే రోజులు, గ్రహణాల రోజులు, అలాగే దానాలు చేసే రోజులు, తీర్థాల్లో ఉన్నప్పుడు, ఉపవాసం చేసిన రోజుల్లో, లేకపోతే కొన్ని అశోషంగా ఉంటాం. ఏదన్నా మనకి ఇంట్లో ఏదన్నా జరిగినప్పుడు, ఎవరన్నా పోయి ఇట్లాంటివి ఉన్నప్పుడు, లేదన్నా జరిగినప్పుడు, మాలిన్యాలతో ఉన్నప్పుడు ఆ మనుష్యుడు ఏం చేయాలి అంటే అప్పుడు వేడి నీటితో స్నానం చెయ్యకూడదు. అశౌచేర్యప్యతవ ప్రాప్తే నా స్నానాయుద్దుష వారిన యథా సాభిముఖం స్నానయ తీర్థాధో భక్తిమన్నరః. అలాగే శివభక్తి అంటే పరమాత్మ మీద భక్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అంటే తీర్థాలు ఇటువంటి ప్రవాహాల్లో చక్కగా అక్కడికి వెళ్ళి స్నానాలు చెయ్యాలి. తైలాభ్యంగం చ కుర్వీత వరాన్ దృష్ట్వా క్రమేణ చ నిత్య అభ్యాంగకే చైవ వాసితం వాన దూషితం. అయితే ఈ స్నానాలు చేసే ముందు ఏం చేయాలి అంటే అభ్యంగ, తైల అభ్యంగము అంటారు. తైలం అంటే నూనె, అంగాలు అంటే ప్రతి ఒక్క అంగానికి నెత్తి నుంచి పాదాల దాకా మంచిగా నూనెంతా రాసుకుని అప్పుడు స్నానం చేయాలి. అయితే ఇలా నూనె రాసుకుని అభ్యంగ స్నానం చేసేది కూడా కొన్ని కొన్ని రోజుల్లో చెయ్యకూడదు, నిషిద్ధము అంటారు. ఆ రోజుల్లో చెయ్యకుండా రోజుల్లో అట్లా కొన్ని కొన్ని విశేషమైన రోజుల్లో అట్లా నూనె రాసుకుని మనము స్నానం చెయ్యొచ్చు. అయితే కొంతమంది ప్రతిరోజు అలా రాసుకుని చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నియమం వర్తించదు. ఎవరైతే రోజు అలా చేస్తూ ఉంటున్నారో వాళ్ళకి ఈ రోజని ఆ రోజని అని ఏమీ లేదు. వాళ్ళు రోజు చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమీ ఇటువంటివి ఏమీ వర్తించవు. శ్రాద్ధే చ గ్రహణే చైవోపవాసే ప్రతిపాదిని అథవా సాక్షపం తైలం నాదుష్యేద గ్రహణం వినా. అలాగే శ్రాద్ధ రోజుల్లో, గ్రహణాల్లో, ఉపవాసాలు ఉన్నప్పుడు, ప్రతిపాద ఇట్లాంటి రోజుల్లో అక్కడ ఎవరైతే రోజు చేయరో వాళ్ళు అట్లాంటి రోజుల్లో ఇట్లాంటి తైల అభ్యంగన స్నానం చేయకుండా వేరే రోజుల్లో ఎప్పుడన్నా కుదిరితే చేసుకోవచ్చు. అయితే నిత్యము చేసేవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఇక్కడ ఈ నువ్వుల నూనె ఆ రోజు మాత్రం వదిలేసి వేరేది ఏదన్నా వాడుకోవచ్చు. నువ్వుల నూనె మాత్రం వాడకుండా ఉండాలి అని చెప్పాను. దేశం కాలం విచాయేవం స్నానం కుర్యాద్యథా విధి ఉత్తరాభిముఖశ్చైవ ప్రాగ్ముఖో అప్యతవా పునః. ఇలాగ దేశకాలాల్ని అనుసరించి విధి విధానంగా స్నానం చేసుకోవాలి. ఆ స్నానం చేసే సమయంలో ఆ ముఖాన్ని ఉత్తరముఖంగా పెట్టుకుని అట్లా మనము స్నానం చేయాలి. ఉచ్చిష్టనేవ వస్త్రేణ నా స్నాన్యాత్ సా తథాచన శుద్ధవస్త్రేణ సా స్నాన్యాత్ తదేవ స్మృతిపూర్వకం. ఉచ్చిష్టం అంటే ఏంటంటే ఇప్పుడు నేను తిని ఏదన్నా వదిలేస్తే అది నా పిల్లాడు తిన్నాడంటే నా ఉచ్చిష్టాన్ని తిన్నట్టు. అయితే ఇక్కడ ఉచ్చిష్ట వస్త్రం అని చెప్తున్నారు. అంటే ఏసుకుని వదిలేసింది. ఆ వేసుకుని వదిలేసిన వస్త్రాన్ని వేసుకుని స్నానం కూడా చెయ్యకూడదు. అంటే ఒక్కసారి వేసుకుని ఇప్పేసిన తర్వాత ఆ వస్త్రాన్ని మళ్ళీ వేసుకుని పూజకు కూడా వినియోగించకూడదు. దాన్ని మళ్ళీ వేసుకుని స్నానాదులు కూడా చెయ్యకూడదు. ఉతికిన వస్త్రాన్ని ధరించాలి. అప్పుడు ఇష్టదేవత ఒక్క స్మరణ చేసుకుని ఆ స్నానాన్ని కూడా మనము చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు కూడా ఒకసారి వేసుకుని ఇప్పేసాను కదా మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టుగా వేసుకోకూడదు. పరధార్యా చ నోచ్చిష్టం రాత్రో చ విధృతం చయత్ తేన స్నానం తథా కార్యం శాలితం చ పరిత్యజేత్. ఏ వస్త్రం అయితే ఇంకొకళ్ళు ధరించి ఉన్నారో లేకపోతే నేను వేసుకున్నదో పొద్దున్న వేసుకుని ఇప్పేసి మళ్ళీ రాత్రి ధరించవచ్చు కదా అని అనుకున్నా సరే అది అప్పుడు స్నానం వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. కానీ స్నానం అయిపోయిన తర్వాత మాత్రం ఉతికి నీవే వేసుకోవాలి. అంటే సాధారణంగా ఒకసారి వేసుకున్న ఈ పక్కన పెట్టేసి ఉతికిందే వేసుకోవాలి. కొత్త వేసుకోక్కర్లే కానీ ఉతికిని వేసుకోవాలి. స్నానానికి ముందైనా స్నానానికి తర్వాత అయినా సరే. అంటే ముఖ్యంగా అన్ని వస్త్రాల అని కాదు. ఏదంటే ఒక్కసారి ఒకటి మనం ధరించామంటే మన శరీరానికి ఉన్న వాసనలు కానీ అలాగే చెమటలు కానీ ఇవన్నీ కూడా దానికి వెళుతూ ఉంటాయి, క్రిములు కీటకాలు.
ఎందుకు శుభ్రం చేసుకుందాం? ఇప్పుడు కరోనా వచ్చాక ఎందుకు 10 సార్లు బయటకెళ్ళి రాగానే చేతులు కడుక్కోవటం, ఏదన్నా ముట్టుకోగానే చేతులు కడుక్కోవటం, కాళ్ళు చేతులు మొహం ఇవన్నీ ఎందుకు కడుక్కుంటున్నాం అన్నిసార్లు అంటే, దేని సంపర్కం వల్ల నా ఆయు ఆరోగ్యం అన్నది ఆయువుకి నాకు హాని వస్తుంది. అది రాకుండా ఉండాలంటే కాస్త నియమంగా శుచిగా ఉండాలి. అందుకని వస్త్రానికి కూడా ఉంటాయి మాలిన్యాలు. అందుకని ఎప్పటికప్పుడే అట్లా మనం ఉతికిందే వేసుకోవాలి. తర్పణం చ తతః కార్యం దేవర్షి పితృతృప్తిదం దౌతవస్త్రం తతో ధార్య పునరాచమనాం చరేత్. ఇలా విధి విధానంగా స్నానం అంతా చేసిన తర్వాత అప్పుడు దేవతలకి, ఋషులకి, పితృలకి తృప్తిగా అన్నీ కూడా తర్పణలు ఇవ్వాలి. దాని తర్వాత ఉతికిన వస్త్రాలు, పొడి వస్త్రాలు ధరించిన తర్వాత ఆచమనీయం చెయ్యాలి. శుచౌ దేశే తతో గత్వా గోమయాధ్యాపమార్జితే ఆసనం చ శుభం తత్ర రచనీయం ద్విజోత్తమాః. ఇక్కడ ద్విజోత్తములు అంటే ఎవరికైతే ఉపనయనం జరిగిందో, యజ్ఞోపవీతం ధరించి ఉన్నవాళ్ళు, తర్వాత ఎక్కడైతే గోమయంతో అలికేసి చక్కగా కూర్చోవటానికి వీలుగా ఉన్న దగ్గర, అంటే ఇక్కడ నేను స్నానం చేసి శుచిగా ఉన్నాను, అలాగే ఈ శుచిగా ఉన్న ప్రదేశం దగ్గర చక్కగా అలికేసిన ప్రదేశం దగ్గర అక్కడ వెళ్ళి నేను ఒక ఆసనం మీద ఆ వ్యవస్థ అంటే కూర్చోటానికి వీలుగా అన్ని పెట్టుకుని నేను అక్కడ కూర్చోవాలి. శుద్ధ కాష్ట సముత్పన్నం పూర్ణం స్తదరితి మేవత్వ చిత్రాసనం తథా కుర్యా సర్వకామ ఫలప్రదం. అలాగా శుద్ధి చెందిన వస్త్రాలు వేసుకుని నేను శుద్ధి చెందిన తర్వాత అలాగటువంటి ప్రదేశంలో కూర్చుంటే, అలాగే ఆ కూర్చునేటప్పుడు కూడా ఆసనం కూడా శుద్ధమై ఉండాలి. అది కర్రల చేత కానీ తయారు చేసి అది మళ్ళీ తగినంత వెడల్పు, నేను కూర్చోడానికి నేను పడిపోకుండా ఉండాలి. పైగా అది ఎత్తు పల్లాలతో కాకుండా సమానంగా ఉండాలి. అలా నేను కూర్చున్నప్పుడు సకలాభిష్ట ఫలాలు నాకు ఇస్తుంది. అంటే ఆసనం మీద కూర్చోగానే వచ్చేస్తుందా అంటే లేదు. ఇక్కడ నేనేం చేస్తున్నాను, భావనాయుక్తంగా నన్ను నేను ఆ క్రతువు చెయ్యటానికి సిద్ధపరచుకుంటున్నాను. ఆ పరమాత్మ సాన్నిధ్యానికి నేను ఇలా భక్తి భావంతో శ్రద్ధతో ఎప్పుడైతే ప్రతి క్రతువు కూడా సమర్పణ భావంతో నువ్వు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నావో, నేను అక్కడ ఈ నియమాలు ఉల్లంఘించకుండా వీటిని అంతలాగా దీక్షగా పూనుకుని చేసుకున్న ప్రతి క్రతువు కూడా నాకు సంపూర్ణమైన అభిష్ట ఫలితాలనే ఇస్తుంది. ఆ విఘ్నాలు రాకుండా ఆ క్రతువు కూడా చాలా చక్కగా అయిపోతూ ఉంటుంది. యథాయోగ్యం పునర్గ్రాహం మృగచర్మాధికం చయత్ తత్రోపవిశ్య కుర్వీత త్రిపుండ్రం భస్మనా సుధిః. అలాగే త్రిపుండ్రాలు ధారణ చేసుకుని, అంటే ఇక్కడ అక్కడ ఆసనాన్ని పెట్టుకుని ఆసనం వేయటానికి ముందుగా ప్రదేశాన్ని చక్కగా శుభ్రం పరుచుకుని ఇవన్నీ చేశారు. అలాగే యోగ్యమైన ఆసనం మీద మృగ చర్మాదులు ఇట్లాంటివి ఏదన్నా కానీ వస్త్రం కానీ కప్పి, శుచి అయిన వాడు ఎప్పుడైతే ఆసనం మీద కూర్చుంటాడో, కూర్చుని మళ్ళీ ముందుగా ఏం చేస్తున్నావు, భస్మాన్ని ధరిస్తున్నావు. ఆ త్రిపుండ్రాలు ఎప్పుడైతే మళ్ళీ నీ శరీరాన్ని, అంటే ఇక్కడ ఏమవుతుంది, శుద్ధి ఎన్ని రకాలుగా నీటితో చేసుకున్నావు, అలాగే ఇప్పుడు మానసికంగా ఆ దాని సంపర్కం వల్ల నాకు శుద్ధి కలుగుతుంది అన్న భావనాయుక్తంగా చేస్తున్నావు. అందుకు నా భస్మాన్ని ధరించి అప్పుడు నువ్వు క్రతువు పూనుకొని, క్రతువుకి ముందుగా ఎలా అయితే మనకి నిత్యము కూడా నులిత మీద ఆ కుంకుమ కానీ త్రిపుండ్రాలు కానీ ధరించకుండా పూజ అన్నది మొదలు పెట్టద్దు అంటారు. అలాగే ఇది ధరించిన తర్వాత, అందుకే ఇక్కడ యథాయోగ్యం, అప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు అందరికీ మృగ చర్మాలు దొరుకుతాయా, అంత సాధారణంగా దొరికేస్తాయా అంటే మళ్ళీ లేదు. మళ్ళీ అర్హత బట్టి, పాత్రత బట్టి, అవసరం బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి ఆ పరమాత్మ అది మనకి లభించేలాగా చేస్తాడు. అది లేని వాళ్ళు చక్కగా యథాయోగ్యత అంటే ఇప్పుడు నాకు అంత శక్తి లేదు, ఇప్పుడు నాకు అది లేదు కాబట్టి నేను పూజ క్రతువే మానేస్తానని కాదుగా. ఆసనం వేసుకున్నా దాని మీద ఉతికిన వస్త్రం వేసుకుంటా, పైగా పట్టు వస్త్రం అక్కర్లేదు, కొత్త వస్త్రం కూడా అక్కర్లేదు. ఉతికిన వస్త్రాన్ని వేసుకుని నేను శారీరకంగా, మానసికంగా, వాక్కు రూపంలో, అంతరంగికంగా, బాహ్యంగా కూడా శుద్ధి చెంది ఉన్నాను. నేను ఇదే శుద్ధిని మళ్ళీ నేను కొనసాగించాలి, మళ్ళీ వికారాలు రాకాలన్న భావనతో త్రిపుండ్రాలు కూడా ధరించి అప్పుడు ఆ క్రతువుని నేను మొదలు పెట్టాలి. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 13 చాప్టర్లో 20 శ్లోక సంపూర్ణం.